జై సీతారాం. నిన్న మన జంబూ ద్వీపమోడ నడువులోండిన ఇలావ్రతం అనే నాడు అక్కడ చూసామంటే అందరూ గౌరీమాతన ప్రధానంగా పెట్టి అన్ని ఆండాలు ఆ రూపంలో భగవాన్న మొక్కేట మనం చూసాము. రెండవది శ్లోకాలు చూసామంటే ఆ ఇలావ్రత అనే నాడుగు ఈస్ట్ సైడ్లో ఉండిన నాడుగు భద్రశ్రవ అనే నాడు అక్కడ చూసామంటే అందరూ భగవాన్ హయగ్రీవ రూపంలో మొక్కేట మనం చూసాము. அடுத்தது அதே ఇలావ్రతోட సౌత్లో చూసినామంటే ఆ నాడోడ పేరు హరివర్ష అనేసి అక్కడ ప్రహ్లాదర్ మొదలుకొండు నరహరి రూపం నృసింహ రూపంలో అందరూ ఆ ఏరియాలో మొక్కేట చూసాము. నాలుగవది శ్లోకాలో అదే ఇలావ్రతోడ వెస్ట్ డైరెక్షన్లో వచ్చి కేతుమాల అనే ఆ నాట్లో చూసామంటే లక్ష్మీ తాయార్ని ప్రజాపతియోడ బిడల్ని మొక్కినట్ట మన చూసాం. அடுத்தது ఇప్పుడు 5வது శ్లోకాలు చూసామంటే భట్టత్రి అనేరు హే భువననాథ ఉదీచీ కలు ఇవాళ ఇలావ్రతోడ నార్త్లో వడక్లో చూసినా అంటే రమ్యక నామ్ని రమ్యక అనే ఆ పేరుతో ఉండిన రమ్యే వర్షేహి అంత బ్యూటిఫుల్ అన్న ఊరు తద్వర్షనాథ మనువర్య సమర్ప్యమానం. ఇక్కడ వచ్చి వైవస్వత మను ఈ తావుకు தலைவர் ఉండారు. ఆతండో భక్తైక వత్సలం భక్తర్ల సూతనే అంత హోటి సంతోషంలో అదే విరుంబే ఆతంటే అమత్సర హృత్సు అంటే ఏ ఒక రాగ ద్వేషం అనే కలహం లేని ఆ మనసుతో ఉండేవాళ్ళు చూస్తే అతను అంత హోటి పట్నట ఆ నాట్లో ఉండేవాళ్ళు మత్స్యాకృతిం భవంతం భజే భగవాన్ మత్స్యావతారం రూపంలో వాళ్ళన్ని సేవించారు అనేది చూడవచ్చు. அடுத்தது 6th శ్లోకాలు చూసినా అంటే ఇవాళ ఈ 5th శ్లోకాలు చూసినే ఆ రమ్యక అనే నాడు చూసామే దాని ఇంకా వడక్లోత ఔతారహం హిరణ్మయ సమాహ్వయం అట్నే హిరణ్మయంగా ఉందిట తంగ నెరంగా ఉండిన ఆ దేశం నా ఆసీనం అది ధృతి కర్మట కామఠాంగం. ఇక్కడ భగవాన్న டாட்டாய்ஸ் రూపంలో அதாவது కూర్మావతారం మందర మలై దియ ఉండు కడంజింది హెల్ప్ చేశారే ఆ రూపంలో పితృగణ ప్రవర అర్యమా అనే ఆతండే హెడ్ ఈ తావు ఆతండు సంసేవతే తం త్వాం హే పరిచిన్మయ ఆత్మన్ హే భగవన్ ఈ నాట్లో ఉండేవాళ్ళు నిన్న ఈ రూపంలో ధ్యానించారు అనేరు. அடுத்தது 7வது శ్లోకాలు అనేరు మేర్కొండు ఉత్తరేషు అదావదు ఈ హిరణ్మయ అనే నాడు చూసామంటే 6లో దాని ఇంకా నార్థన్ సైడ్లో చూసినామంటే అక్కడ ఉండేవాళ్ళు ప్రియయా ధరణ్య మహిత మంత్ర నుతి ప్రభేదై మంత్రాల మూలంగా నుతి అంటే స్తుతిల మూలంగా సంసేవిత హే కృష్ణ నిన్న వాళ్ళు మొక్కినారు. ఏ రూపంలో మొక్కినారు చూసాను దంష్ట్రాగ్రగృష్ట గణపృష్ఠ గరిష్ఠ వర్ష్మా హే కృష్ణ నిన్న వాళ్ళు హే విఘ్నుత యజ్ఞ వరాహమూర్తే పాహి నిన్న యజ్ఞ స్వరూపంలో అదావదు వరాహ రూపంలో ఈ దేశంలో ఉండేవాళ్ళు నిన్న మొక్కేరు అనే చూసాం. அடுத்தது 8வது శ్లోకాల యామ్యాం దిశం భజతి ఈ ఇలావ్రతోడ సౌత్లో చూసినా అంటే కిం పురుషాఖ్య వర్షే కిం పురుష అనే ఆ నాడోడ పేరు అక్కడ దృఢభక్తి భాజా హనుమత హనుమాన్న దృఢంగా ఆ తావులో ఉండేవాళ్ళు సంసేవిత వాళ్ళందరూ మొక్కేరు. అది ఎట్ట సీతాభిరామ పరమాద్భుత రూపశాలి ఆ సీతామాత సమేతంగా ఉండిన ఆ ప్రభున రామాత్మకా పరిలసన్న హే విష్ణు అనే భట్టత్రి నిన్న రామాని సీత సమేతంగా నిన్న ఇక్కడ హే పరిపాహి రక్షించు మమ్మన్న అన్ని భక్తులన హే కృష్ణ నువ్వే రక్షించాలే అనేసి చెప్పేదాంతో నేండోడ విషయం ముడిచితా మేర్కొండు 9వ శ్లోకాలు ఏం చెప్పారు అనేది రేపు అనుభవించుతా. జై సీతారాం.